రామ్ రామ్ అందరికీ ఎట్లరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో చూస్తే 2 రోజులు అయితే అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడైతే మనం ఏడున్నాం, గన్ఫాండ్రీలు ఉన్నాం. తెలుసు కదా పేరు, మన గణేష్ మహారాజ్ అయితే గన్ఫాండ్రీ అయితే చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడైతే మనం గన్ఫాండ్రీకి వచ్చేసినాం. మా వైష్ణవ్ దేవి యూత్ అసోసియేషన్ వాళ్ళ గణేష్ చూడండి మీరు, కంప్లీట్గా మన కాళభైరవ రూపంలో మన గణేష్ మహారాజ్ అయితే నించున్నాడు అనమాట. చూడొచ్చు కంప్లీట్గా ఫినిషింగ్ అయితే జబర్దస్త్ ఆఖరి ఫినిషింగ్ ఇచ్చిండు. గణేష్ వచ్చేసి మనకి చౌదరి ఆర్ట్స్ నుంచి వచ్చిందనమాట. జబర్దస్త్ అండ్ ఆఖరి అనిపించింది ఫినిషింగ్. ఇన్ కేస్ ఎవరైనా విజిట్ కావాలనుకుంటే విజిట్ అవ్వండి. మన కెఫే బార్ గల్లీ ఉంది కదా, దాని ఆపోజిట్ గల్లీలో అనమాట, వెళ్ళి విజిట్ అవ్వండి. జబర్దస్త్ అండ్ ఆఖరి ఫినిషింగ్ ఉంది. గణేష్ కూడా చాలా యూనిక్ ఉంది. అండ్ ఈ గణేష్ చూడవచ్చు కంప్లీట్గా మనకి 42 ఫీట్స్ అనమాట. మన గణేష్ మహారాజు 42 ఫీట్స్ ఉన్నాడు. మీరు చూడవచ్చు ఎంత పెద్దగా ఉంటుందో మన గణేష్ మహారాజు. అండ్ చూడండి మన గణేష్ మహారాజ్ పంచ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ ఉంది మన గణేష్ మహారాజ్ పంచ అయితే. అండ్ బొట్టు చూడవచ్చు, బొట్టు వచ్చేసి మనకి బాలాజీ టైప్ ఎలా అయితే మన బాలాజీ స్వామికి ఎలా అయితే ఉంటుందో బొట్టు, సేమ్ అలానే బొట్టు డిజైన్ చేసిరనమాట. ఈ గణేష్ కూడా చాలా టాలెస్ట్ గణేష్, జబర్దస్త్ అనిపించింది. అండ్ ఈ గణేష్ అయితే 45 ఫీట్స్ గణేష్ అనమాట, చాలా పెద్ద గణేష్ ఇది. సో మీరు చూడొచ్చు మన గణేష్ మహారాజ్ పంచ వచ్చేసి కంప్లీట్గా ఆరెంజ్ కలర్ అయితే ఉందన్నమాట. అండ్ గణేష్ మహారాజ్ వచ్చేసి కంప్లీట్గా విష్ణుమూర్తి అవతారంలో ఉన్నాడు, కంప్లీట్గా లైట్ బ్లూ కలరు. అండ్ మన కిరీటం కూడా చూడండి కంప్లీట్గా మన సూర్యుని సింబల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే డిజైన్ చేశారనమాట. మీరు తప్పకుండా మీ ఫ్యామిలీతో గన్ఫాండ్రీకి అయితే విజిట్ కావండి. చాలా యూనిక్ మోడల్ విగ్రహాలు అయితే చూడొచ్చు మీరు. సో ఈ విగ్రహం కూడా చూడండి, చాలా పెద్ద విగ్రహం, కంప్లీట్గా మనకి అయ్యప్ప స్వామి రూపంలో మన గణేష్ మహారాజ్ అయితే దర్శనమిస్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి రూపంలో. రైట్ అండ్ లెఫ్ట్కి మనకి పికాక్ ఉందన్నమాట, కింద వచ్చేసి శేషనాగ్ ఉంది. గణేష్ మహారాజ్ అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ కుందన్ వర్క్ కూడా చాలా ఆసమ్ కుందన్ వర్క్ ఉంది తొండం పైన. అండ్ బొట్టు కూడా చూడండి, బొట్టు చూస్తే నేనైతే బొరాన్ అయిపోయిన ఆ బొట్టు చూసి. సో ఈ గణేష్ కూడా జబర్దస్త్ అనిపించింది అనమాట. తప్పకుండా విజిట్ అయితే అవ్వండి. అండ్ ఈ గణేష్ వచ్చేసి చిన్న విగ్రహం అనమాట, అక్కడనే చాలా యూనిక్ అనిపించింది, మన వాయుమిత్ర ఆర్ట్స్ నుంచి తెచ్చినారనమాట. సో చూడొచ్చు మనకి కింద వచ్చేసి మన విఠల్ భగవాన్ బొట్టు సింబల్ అనమాట. బొట్టు సింబల్ పైన గణేష్ మహారాజ్ అయితే క్రాస్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. సో మీరు చూడొచ్చు మన గణేష్ మహారాజ్ కండు వచ్చేసి కంప్లీట్గా మెరూన్ కలర్ ఉందన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకి రుద్రాక్షల మాలేశ్వరు చేతికి, అండ్ రైట్ సైడ్కి వచ్చేసి త్రిశూలం అయితే పట్టుకుండు. అండ్ తప్పకుండా విజిట్ అయితే అవ్వండి. జై బోలో గణేష్ మహారాజ్కి.